అమ్మవారి శాల నిర్మాణంలో జాప్యం సామెతలతో విమర్శించినందుకు దాడికి పాల్పడ్డ నాయకులు కోడూరు టౌన్ వాసి మందల కొండయ్య జోక్యంతో సద్దుమణిగిన గొడవ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితులు దౌర్జన్యకారులపై కేసు నమోదు చేసి సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన పోలీసులు కోట్ల రూపాయలు మాయం చేసి ఎన్నికలకు తావు లేకుండా ఆర్యవైశ్య సంఘంలో ఆధిపత్యంతో నాయకులను ఎన్నుకోవడం ఆనవాయితీగా తెచ్చారని మీడియా ముందు వాపోయిన బాధితుడు సమాజం పూడుకోగలుగుతున్నా పేరు పెట్టాను నీ పేరు పెట్టానా ఆర్యవ సంఘం అధ్యక్షుడిని పెట్టానా ఆ సంఘం అధ్యక్షుడా నాకు నీ సంఘం తాత నేను పెట్టానా నేను పెట్టానా పెట్టానా నువ్వు చదువు మామ నేను ఆడ కొడగాని పెట్టా నువ్వు చదువు మామడా పెట్టాను మామడా కొడగాని ఉందా మామా నేను వయసును గౌరవించాను పెట్టానా లోపలి పోన్నా పో నేను ఇది ఎప్పుడన్నా అన్నానా ఎప్పుడైనా కొడగాని అన్నానా నేను ఎప్పుడైనా పెట్టానా పేరు పెట్టాను అసలు పేరాడ పెట్టాను అయినా మెసేజ్ అనుకుంటా మెసేజ్ ఏంది చెప్పండి మన తాగేసిన అప్పుడు నా మర్యాద నేను కూడా కాదు మర్యాదగా ఉన్నాను అని చెప్తాను నేను కూడా మర్యాదగా కాబట్టి గొప్పనే ఉండాలి మెసేజ్ పెట్టడం ఏందన్నా వయసు బట్టి గౌరవించింది వయసు బట్టి గౌరవించింది నువ్వు ఖచ్చితంగా మాట్లాడు నీ మాట మీద గౌరవంతో నేను రాత్రి 11 గంటలకు వస్తే నువ్వు రూమ్లో పెట్టి వాకి లేపించావు నీ మాట మీద గౌరవంతో వస్తే రాత్రి 11 గంటలకు రూమ్లో పెట్టి వాకి లేపించావు నువ్వు పిలిచే వచ్చానా నేను పిలిచే వచ్చా ఎవరు పిలిచే వచ్చానా వాకి లేచినప్పుడు ఎవరు మాట్లాడు నువ్వా నీ పేరు పెడితే వయసు అంతా మా వయసు అంతా
నాది మంగంపేట ఇల్లు ఏ ఊరు ఏ ఊరు చూసి నాకు కూడా కంటామంటే ఇల్లు ఏ ఊరు వాడు 15 కొట్టామంటే ఒక 7 నేనంటే అదేమాట. జై వాసవి. నా పేరు తిరునామల కుమార్. మా నాన్న పేరు తిరునామల సుబ్రహ్మణ్యం. రైల్వే కోడూరు గ్రామంలో మార్కెట్ వీధిలో నేనున్నాను. ఇదే నా షాపు. మొన్నటి దినం మా అధ్యక్షుడు, రైల్వే కోడూరు అధ్యక్షుడు గునిశెట్టి రమేష్ గారు వారి కుమారుడు ఇంటికాడికి రావడం జరిగినది. వాళ్ళు షాపులో సామాన్లని చిందరబందర చేసి గునిశెట్టి రమేష్ నా మీద దాడి చేయడం జరిగినది. ఆ సీసీ ఫుటేజు నేను నిన్న సాయంత్రము సిఎస్ఆర్కు, ఎస్ఐసార్కు న్యాయబద్ధంగా నేను పోవాలనేసి నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మీరు మీ పైన దాడి చేయడానికి కారణం ఏంది? మీరు ఏదన్నా రెచ్చగొట్టడం కానీ ఇలాంటి ఏమైనా చేశారా? రెచ్చగొట్టడం అనేది ఏం జరగలేదు. 40 లక్షలు ఎస్టిమేషన్ వేసినారు, 80 లక్షలు చూపించారు. కానీ ఇప్పటికీ ఉత్సవ మండపం అనే పేరుతో దానికి ఒక బాత్రూమ్ లేదు, ఒక లెటిన్ లేదు, ఏమీ లేదు. కనీసం పంచాయతీ అప్రూవల్ కూడా లేదు. దానికి జవాబుదారీతనం ఎవరు అని అడిగినందుకు నా మీద దాడికి వచ్చారు. గతంలో కూడా ఈ అధ్యక్షుడు దిగిపోవాలని దాదాపు 200 కుటుంబాలు సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 6 వరకు ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లోళ్ళు అందరూ కూడా దాదాపు 400 నుంచి 500 మంది కూర్చొని మీటింగ్ జరిగితే ఆ రోజు అతను ఏందిరా అంటే, మధ్యలో నేను దిగిపోతే నేను నా కుటుంబం ఏదైనా తాగి చనిపోవాలి అని చెప్పి ఆ రోజు క్షమాపణ చెప్పి ఈ పీరియడ్ అయిపోయిన వరకు ఇక మీదట ఎలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను, నన్ను ఆ రోజు క్షమాపణ చెప్పి ఈ పీరియడ్ అయిపోయిన వరకు ఇక మీదట ఎలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను, నన్ను క్షమించండి అని ఆ రోజు చెప్పడం జరిగింది. తిరిగి మళ్ళా అతను మామూలు యథావిధంగానే మధ్యలో ఒక తూరి నేను అడిగినందుకు నన్ను రూమ్లోకి పిలిచి నీతో మాట్లాడాలి రా అని చెప్పి సత్రంలోకి పిలిచి వాకిలి వేయడం జరిగింది రాత్రి 11 గంటలప్పుడు. ఇప్పుడు నేరుగా ఇంటి మీదకే వచ్చి దాడి చేయడం జరిగింది. లక్షలు పెట్టుబడులు అంటున్నారు. దేనికోసమని, ఎవరి కోసం పెట్టారు? ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలని చూస్తారు? ఆర్యవైశ్య సంఘం డబ్బు అంటే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడిది 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. 300 కుటుంబాల సొత్తు అది. దానికి ఒక లెక్కాచారం లేకుండా, ఒక ఎస్టిమేషన్ లేకుండా, ఏది లేకుండా, ఎవరిని సంప్రదించకుండా 40 లక్షలు ఎస్టిమేషన్ అనేసి 40 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ఉత్సవ మండపం కట్టడానికి 40 లక్షలు అవుతుంది అని చెప్పి ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్లో చెప్పారు. దాదాపు ఇప్పుడు 80 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ఒక బాత్రూమ్ లేదు, లెటిన్ లేదు, ఏమీ లేదు. అసలు దానికి పంచాయతీ చేశారంటారా? అవును, దానికి అసలు పంచాయతీ అప్రూవలే లేదు ఇంతవరకు. దానికి అసలు పంచాయతీ అప్రూవలే లేదు ఇంతవరకు. పంచాయతీ అప్రూవల్ లేనప్పుడు పంచాయతీ అధికారులు కానీ, ప్రెసిడెంట్ కానీ, లేదా గ్రామ సచివాలయానికి సంబంధించిన ఎవరైనా అబ్జెక్షన్ పెట్టడం ఏమైనా జరిగిందా? ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. మా బాధ ఏందిరా అంటే, రేపు ఎవరైనా అబ్జెక్షన్ పెడితే ఆ బిల్డింగ్ పరిస్థితి ఏంది, ఇంత డబ్బు వృధా చేసేటప్పుడు అప్రూవల్ తీసుకోవాలి కదా అనేది మా బాధ తప్ప వేరే బాధ ఏం లేదు. మీకంటూ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా గునిశెట్టి రమేష్ గారు నాకు దూరపు బంధువు కూడా. నాకు అతనికి ఆస్తి తగాదాలు కానీ, వ్యక్తిగత తగాదాలు కానీ ఎటువంటివి లేవు. కేవలం దాని గురించి అడిగిన దానికి మీ పైన దాడికి దిగారంటారా? దాని గురించి అడిగినందుకే 200 కుటుంబాలు, దాదాపు 400 నుంచి 500 మంది సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నైట్ పూర్తిగా సత్రంలో కూర్చొని మీటింగ్ జరిపారు అంటే ఎంత వ్యతిరేకత ఉందో, ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో అతన్ని దిగిపోమని అర్థం చేసుకోండి మీరే. దీనిపైన ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ ఏ విధంగా స్పందించారు? నా వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత సిఎస్ఆర్ కానీ, ఎస్ఐసార్ కానీ నీకు న్యాయపరంగా నీకు న్యాయం జరుగుతుంది అని సానుకూలంగా స్పందించారు. నీకేమైనా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారా? ఎటువంటి ఇబ్బంది లేదు, న్యాయపరంగా నీకు ఎటువంటి ఇబ్బంది జరగదమ్మా,
నీకు న్యాయం జరుగుతుంది, మేము చూస్తాము అని చెప్పారు. దీనిపైన కేసు నమోదు చేయడం ఏమైనా జరిగిందా? కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు ఈరోజు ఉదయం. నేను సాయంత్రం కేసు పుటప్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది నా దగ్గర. అతను దాడి చేసిన సీసీ ఫుటేజ్ ఉంది. కానీ ఈరోజు మీకు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము, మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే నాకంటూ ఎవరు శత్రువులు లేరు. నాకు నా కుటుంబానికి ఏదైనా హాని జరిగిందంటే అది కేవలం గునిశెట్టి రమేష్ ఫ్యామిలీ వరకు మాత్రమే. ఇక్కడ మీ మీడియా సోదరులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మా ఆర్యవైశ్య సంఘంలో ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎలక్షన్ల ద్వారా అధ్యక్షుడైతాడు, ఎన్నుకుంటారు అందరూ సభ్యులు కలిసి. కానీ ఇక్కడ ఏంటంటే ఇనామినేషన్గా ఒక 10 మంది కూర్చొని పలానా వ్యక్తిని తీర్మానం చేసి కూర్చోబెడతారు. దానివల్లే ఇలాంటి సమస్యలు రావడము, ఇలాంటి లెక్కాచక్కర్లు లేకుండా పోవడము. అంటే ఎలక్షన్లో మీ ఆర్యవైశ్యుల సభ్యులు ఎవరు పోటీ చేయడం లేదంటారా? చేయనివ్వడం లేదు, దౌర్జన్యంగా చేయనివ్వడం లేదు. దాని విషయంలో ఎప్పుడన్నా గొడవలు జరగడం కానీ ఏదైనా అడ్డుకోవడం కానీ ఏమైనా చేశారా? అడ్డుకున్న వ్యక్తులను బెదిరించారు. దానికోసమే ఆ రోజు జనరల్ మీటింగ్ జరిగి నేను సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు మీటింగ్ జరిగింది. అందరూ కలిసి వ్యతిరేకిస్తే అందరూ కలిసి ఒక ఉద్యమం మాదిరి వ్యతిరేకించారు. ఆ రోజు జరగడానికి కారణం కూడా అదే. ఇకనైనా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుందంటారు? దాదాపు అంటే ఇంతవరకు మా ఊర్లో ఇంతవరకు కొన్ని ఏండ్లగా ఆధిపత్య పోరుతోనే వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే ఒక 15 కుటుంబాల వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే అధ్యక్షుడి పదవి ఎవరు ఉండాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో జరిగిన పరిణామాలు లేవంటారా? ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన పరిణామాలే లేవు. రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్క సాటా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మా సంఘంలో కూడా. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు జరగడం లేదు అంటే ఈ లెక్కలు ఎన్ని బయటకు వస్తాయని. ఎన్నికలు జరిగితే ఎవరైనా నిజాయితీపరుడు అధికారంలోకి అధ్యక్షుడైతే ఈ లెక్కలు బయటకు తీస్తారనే ఉద్దేశంతో ఎవరిని రానివ్వడం లేదు. వాసవి మాతకు సంబంధించినటువంటి మొత్తం ఎంత డబ్బులు దేవస్థాన పరంగా ఉంది? దాదాపు ఉంది కానీ ఎంత ఉండేది ఫిగర్ తెలియదు నాకు. ఈ రోజు కూడా నా మీద దాడి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక 3 నెలల్లో అధ్యక్ష పదవి పూర్తవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లు జరగకూడదని ఉద్దేశంతో నా మీద దాడి చేస్తే ఇంకా ఎవరు బయటికి రాకుండా ఉంటారు, ఎవరు ఎలక్షన్లు అనే మాట అడగకుండా ఉంటారు అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు దాడి చేశారు. కానీ ఈ దాడికి నేను భయపడి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి వెనుకడుగు వేయకుండా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. మీరేమన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? ఆ ఉద్దేశం నాకు లేదు. నాకు ఎలాంటి పదవి మీద వ్యామోహం లేదు. నేను ఎలాంటి పదవికి పోటీ కూడా చేయను. సాటి కులస్తులకు మా ఆర్యవైశ్య సంఘానికి న్యాయం జరిగితే చాలంతే. కేవలం న్యాయం కోసం పోరాడుతున్నానే కానీ పదవుల కోసం కాదు.